ఎమ్మెల్యే ఆయన ఒక ప్రముఖ డైలాగ్తో ఆయన బాగా స్ఫూర్తి పొందారంట. ఆయన సీజ్ ద కంపెనీ అంటున్నాడంటే ఏమనంటే ఆయన ఈ డైలాగ్ మీకు అర్థమైపోతుంది. ఆయన శ్రీకాకుళంలో నడికుదిటి ఈశ్వరరావు ఎవరైనా మాట్లాడితే సీజ్ ద కంపెనీ అంటాడంట. ఆ డైలాగ్ బాగా ఆయనకి బాగా ప్రారంభించిందంట. అందుకని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి సీజ్ ద కంపెనీ అంటున్నాడంట. ఆయనకి డబ్బులు ఇవ్వకపోతే, ఆయనకి కమిషన్లు ఇవ్వకపోతే, కప్పం కట్టకపోతే, ఎవరన్నా సరే ఆయన స్కూల్ బిల్డింగ్స్కి వాటికి కాంక్రీట్ కనుక అంటే రెడీ మిక్స్ సప్లై చేయకపోతే వాళ్ళ మీద కూడా ఇష్టానుసారం దాడులు చేయడం తిరగబడ్డమంట ఆయన. పెట్టుబడిదారుల మీద, పారిశ్రామికవేత్తల మీద, విదేశీ కంపెనీ డైరెక్టర్ల మీద ఈ విధంగా మీరు కత్తి కడితే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తాయి? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇది రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఎంత ప్రమాదకరమో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీని కూడా వీళ్ళే తెచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. అశోక్ లైలాండ్ 2021లోనే మేము ఉత్పత్తి ప్రారంభించామని, స్టాక్ ఎక్స్చేంజ్లో మాది లిస్టింగ్ అయ్యిందని వాళ్ళు చెప్తా ఉంటే లోకేష్ గారు ఏదో ప్రారంభించినట్టు ఆయనే ప్రచారం చేసుకుంటా ఉన్నారు. 2021లోనే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయింది. మళ్ళీ 2025లో మళ్ళీ ఎలా ఉత్పత్తి ప్రారంభిస్తుందో మీరు సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ప్రారంభమైనటువంటి కంపెనీ, ఉత్పత్తి ప్రారంభించినటువంటి కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్లో మరి లిస్టింగ్ అయినటువంటి ఆ కంపెనీ ఈ రోజున ఏదో లోకేష్ గారు ప్రారంభించినట్టు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పెట్టుబడులని, కంపెనీలని, తెచ్చిన ఉద్యోగాల్ని వీళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారంటే ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఏటీసీ టైర్స్ 3079 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకొని 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆమోద ముద్ర పడి 2021లో పనులు ప్రారంభించి 2022లో ఈ పరిశ్రమను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఏటీసీ టైర్స్ కంపెనీనంట వీళ్ళు ఏదో తెచ్చామని ప్రచారం చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అట్లాగనే డైకిన్ సంస్థ శ్రీ సిటీలో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఎయిర్ కండిషన్ తయారు చేసేటువంటి కంపెనీ 2022లోనే మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉత్పత్తి కూడా ప్రారంభించారు. దాన్ని కూడా వీళ్ళు తెచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగనే సత్యసాయి జిల్లాలో భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రక్షణ పరికరాల తయారీ యూనిట్ని ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఈ ప్రతిపాదన చేశారు. ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా దుర్మార్గం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి అన్ని కంపెనీలు ఏదో తెచ్చినట్టు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దక్కన్ ఫైన్ కెమికల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చింది, రసాయనాల తయారీ కంపెనీ. దాన్ని కూడా వీళ్ళే తెచ్చినట్టు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. పెట్టుబడులు వచ్చింది, పరిశ్రమలు స్థాపించింది, ఉద్యోగ కల్పన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. మేము చెప్పుకోలేకపోయి ఉండొచ్చు ఆ రోజున, కానీ వాస్తవం ఇది. బోల్డ్ అని కంపెనీలు ఉన్నాయి. దక్కన్ ఫైన్ కెమికల్స్ కానీ, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కానీ, పియూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ,
బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ కానీ, జూపిటర్ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, రామభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, మోహన్ స్పిన్టెక్స్ కానీ, ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, వింటెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ కానీ, ఆలివ్ కానీ, నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, దేశ్ రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ